పంట పండించటం ఒక ఎత్తు అయితే పండించిన పంటను మార్కెట్ చేసుకోవటం మరో ఎత్తుగా మారింది రైతుకు. సంప్రదాయ పంటలతో విసిగి వేసారి కొత్త పంటలకు మళ్లితే అక్కడ రైతుకు చుక్కెదురవుతోంది. సాగుపరంగా ముందంజలో ఉన్న రైతులు మార్కెట్ ఇబ్బందులతో వెనుకడుగు వేయాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతులను ఊరించి ఉసూరుమనిపిస్తోంది కలబంద. అత్యంత ఔషధ గుణాలు కలిగి అలోవెరాగా అటు సౌందర్య సాధనాలలోనూ ఇటు రుగ్మతల నివారణలోనూ ప్రాచుర్యంలోకి వచ్చిన కలబంద పండించే రైతుకు మాత్రం చేదు మాత్రగానే ఉంటోంది. ఉద్యాన శాఖ సాగును ప్రోత్సహిస్తున్న మార్కెట్ బంధనంగా మారింది. ఏ ఉత్పత్తైనా రైతు అమ్మబోతే అడివే. కలబంద ఆకులను కోసి లారీలకెక్కిస్తున్న ఈ రైతులు రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. ఖర్చు తక్కువ, కూలీల అవసరం పెద్దగా ఉండదు, సస్యరక్షణ ఖర్చు అసలే ఉండదన్న సమాచారంతో కలబంద సాగుకు ఉపక్రమించారు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతులు. అయితే అందరూ చెప్పినట్టు ఈ కలబంద మొక్క ఎరుగడగదు, ఎడారి మొక్కైనందున నీటిని పెద్దగా ఆశించదు. కలుపుతీత పని అంతగా లేదనే చెప్పాలి. నాటిన ఏడాది నుంచి 18 నెలల కాలంలో మొదటిసారి ఆకు కోతకు వస్తోంది. ఆనక 6 మాసాలకొకసారి ఆకు కోసి అమ్ముకోవచ్చు. ఒకసారి నాటితే 4-5 ఏళ్లు ఆకు కోతనిస్తోంది. ఎకరాకు ఎంత తక్కువగా లెక్కేసుకున్నా 15 నుంచి 20 టన్నుల ఆకు దిగుబడినిస్తోంది. కానీ పండిన ఆకును కోసి అమ్ముదామంటే కొనేవారు కనపడడం లేదని మార్కెట్ పెద్ద సమస్యగా ఉందంటున్నారు రైతు జనార్దన్ రెడ్డి. జిల్లాలోని చెవెళ్ల మండలం పలుగుట్టలో 15 ఎకరాల విస్తీర్ణంలో 3 ఏళ్ల క్రితం కలబందను నాటుకున్నారు. శాస్త్రీయంగా సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చని భావించి ఎకరాకు 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. శాస్త్రీయ విధానంలో డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ ఎరువులు వాడి మంచి దిగుబడి సాధిస్తున్నారు. కానీ చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముందు నేను అలోవెరా బాగుందంటే అనంతపూర్ జిల్లా పోయి అక్కడ రైతులను అడిగినప్పుడు చాలా బాగుందని చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో నేను కూడా అనంతపూర్ నుంచి మొక్కలు తీసుకొచ్చి ఈ అలోవెరా పెంచడం జరిగింది. ఈ ఒక ఎకరకు 8,000 మొక్కలు వస్తాయి. సంవత్సరానికి రెండు పంటలు వస్తాయి. మొదటి పంట పెట్టిన తర్వాత 18 నెలలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ 6 మంత్స్కు మనము లీఫ్ కట్ చేసుకొని అమ్ముకోవచ్చు. లీఫ్ ₹2.50 మార్కెట్లో అమ్ముడుపోతుండే. అప్పుడు అయిపోయినాయి. నేను పెట్టినాక ఒక 2 సంవత్సరాల వరకు ఎవరు కొనేటోళ్ళు రాలేరు. కొనేటోళ్ళు రాకపోతే తోటి రైతులందరూ నన్ను ఏమైంది పెట్టిన అమ్ముడుపోతలేదు, ఏమైంది పెట్టినట్టు వాళ్ళకి జవాబు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. తర్వాత నేను చిన్న ఫ్యాక్టరీలో హైదరాబాద్ చుట్టుముట్టు 10-20 ఉన్నాయి. వాళ్ళు నెలకు ఒక ఆటో అంటే ఒక 1 టన్ 2 టన్స్ అట్లా తీసుకుంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది మార్కెటింగ్ ఒకటి మంచిగా ఉంటే మాత్రం గవర్నమెంట్ ఏదైనా మద్దతు చేసి మార్కెటింగ్ చేయగలిగితే మాత్రం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేకుంటే మాత్రం రైతులకు పెట్టుకొని నష్టపోతారు. అట్లా వర్షాభావ పరిస్థితులను తట్టుకొని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలనిచ్చే కలబందను జిల్లాలో పలువురు రైతులు దాదాపు 60 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఫార్మా, కాస్మోటిక్స్ రంగాల్లో విరివిగా వాడుతున్న కలబందకు అంతర్జాతీయ మార్కెట్ కూడా ఉండడం వల్ల అమ్ముకోలేకపోతామన్న అనుమానానికి తావు లేకుండా సాగు చేసిన రైతుకు ఇప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో, ఎవరిని సంప్రదించాలో అంతుపట్టడం లేదు. దీని నుంచి తీసే మూసాంబరం ఎంతో విలువైనదైనప్పటికీ రైతులకు మార్కెట్ పట్ల అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఆకులను తాజాగా కత్తిరించి రాజధానిలోని చిన్న పరిశ్రమల వారికి పంపుతున్న వారు కొందరైతే ఆ అవకాశము అందిపుచ్చుకోలేక వదిలేసిన వారు అధికంగా ఉన్నారు. అలోవెరా కొంచెం మేనేజ్మెంట్ ఏంటంటే కలుపు నివారణతోటి పెద్ద ప్రాబ్లం లేదు. కలుపు మందుతోటి గ్లైసోఫేట్ కానీ మిగతా కలుపు మందులతోటి కంట్రోల్ అవుతుంది. కూలీల ఛార్జీలు తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా మార్కెటింగ్ సౌకర్యం తక్కువ ఉంది. 1 సంవత్సరం మాత్రం మనం మెయింటైన్ చేసిన తర్వాత మన క్రాప్ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగితే మనకు ఒక్కొక్క ఏరియాకు ఒక ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగితే రైతుకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు తక్కువ ఉంటుంది. కంపెనీలు దగ్గర ఉంటేనే బాగా అన్నట్టు. మనకు ఎక్కడో ఉన్న కంపెనీలు అయితే మనం తెలియదు కాబట్టి మన ఏరియాలో కంపెనీలు ఉండి మన దగ్గర తీసుకెళ్తే బాగానే ఉంటుంది. నష్టదాయకం అంటే నీటి పారుదల ఉంటే నష్టదాయకం అనేది ఏముండదు. ఈ వర్షాధారం మీద ఆధారపడితేనే నష్టం, కానీ నీటి వసతి ఉంటే మాత్రం నష్టం అనేది ఏముండదు. ఒక 3 సంవత్సరాల దాకా ఎవరు కూడా అడిగేటోళ్ళు కూడా లేకున్నారు. దీన్ని అడిగేటోళ్ళు లేకుంటే ఏమైంది, ఇప్పుడు ఎక్కడ ఆయన రెడ్డి సాబ్ దేవులాడికి వచ్చి ఎవరికో తలగట్టిండు. అప్పటి నుంచి జర పోతున్నది. పోయినా కానీ కూడా ఇప్పుడు చాలా నీళ్లు లేక కూడా కష్టమైపోయింది. కలబంద సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ మార్కెట్ అవకాశాలను చూపించకపోవడం వల్ల రైతులు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క కలబందే కాదు, ఔషధ సుగంధ పంటలను సాగు చేస్తున్న రైతులకు మార్కెట్ పెద్ద అవరోధంగా మారింది.
విలువైన పంట పండించినా అందుకు తగ్గట్టు మార్కెట్ను చూసుకోలేని నిరక్షరాస్యత రైతులకు బంధనమవుతోంది. సర్కారే చొరవ తీసుకుని ఇలాంటి పంటలకు మార్కెట్ చూపించగలిగితే రైతులు ప్రతికూల పరిస్థితుల్లో సైతం కొంతవరకైనా నిలదొక్కుకోగలుగుతారు.